నంబర్లు తిరుగుతూ ఉంటాయి, ఒకట్ల స్థానం 10ల స్థానం అలా అలా పెరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 కొట్టేటప్పటికి ఇది 3 అవుతుంది. ఇది 9 కొట్టేటప్పటికి ఇది 4 అవుతుంది. ఈ మొత్తం అంతా కూడా స్థానాలు మారుతాయి. టేక్ కేర్. చూస్తున్నాం కదా పెట్రోల్ దానికి. అందుచేత వాడు వస్తున్నాడంటే శుభ్రంగా కూర్చో ఇంట్లో. ఎవరా ఎప్పుడు ఇస్తా అన్నావు అంటే జనవరి 12 గురు పూజల్లో ఇస్తా అన్నా. ఇచ్చావా? చేసిన వాడు ఆ మాత్రం భజించలేవా? ఇచ్చావా లేదా? వాడి జనవరి 12 ఇస్తా అన్నావా లేదా? అప్పుడు ఇవి తగ్గడం మొదలెడతాయి నంబర్. అది కాకుండా ఇంట్లో వెళ్ళిపోయినా వాడు వస్తుండే టైంకి రేపు పొద్దున సరిగ్గా 9:30 10 వచ్చి 2 సార్ అంటాడు. ఆ టైం ఇప్పుడు ఉండకుండా ఉండండి ఇంట్లో. ఇవి పెరుగుతాయి వెనక్కి. అలాగే నువ్వు భయపడేటువంటి వల్నరబుల్ పాయింట్స్ ఉంటాయి. అంటే భార్యకి నీకు మధ్య మాట్లాడుకుంటే మొహమాటం వచ్చి దెబ్బలాట్లు వస్తాయనే పాయింట్స్ కొన్ని ఉంటాయి. అవి మాట్లాడుకుంటున్నావా లేదా? మాట్లాడుకుంటే పూర్వకర్మ నశిస్తుంది, కానీ అవి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే భార్యకి భర్త మధ్య 25 ఏళ్లైనా 30 ఏళ్లైనా ఒకింట్లోనే ఉంటారు, మాటలు ఉండవు. గోడ్లు కూడా అలా బతకవు, హాయిగా బతుకుతాయి. కొందరు దిక్కు లేకుండా బతుకుతారు భార్య భర్త మాట్లాడుకోకుండా. చదువుకుని ఉండి ఇంగ్లీష్ వచ్చు, ఏదో డిగ్రీలు ఉంటాయి, మేడలు ఉంటాయి, విద్యలు ఉంటాయి, ఇద్దరు మాట్లాడుకోరు. ఎందుకాడు అంటే ఇక్కడ ట్యాకిల్ చేయడానికి చేత కాదు, వీల్లేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, PhD డిగ్రీలు అన్నీ ఉంటాయి. ఏ లాభం? భార్యాభర్త మాట్లాడుకోరు. ఎవరి అకౌంట్ వాళ్ళదే, ఎవరి డబ్బులు వాళ్ళదే. వాళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చిన ఆస్తి ఆవిడ దగ్గర, ఆవిడ పేరు ఉంటుంది. వీడి సంపాదించింది వీడి నాన్న దగ్గర వచ్చేది వీడి దగ్గర ఉంటుంది. భార్యాభర్త అనేటువంటి పేరు ఊరికే ఐవాష్. అంటే వెస్టర్న్ గా ఉన్న పాశ్చాత్యుల అర్థంలో భార్యాభర్త తప్ప నిజమైన అర్థంలో భార్యాభర్తలు కారు. వెస్టర్న్ కంట్రీస్ లో అంటే ఈ లంబాడీ జాతి పద్ధతిగా ఉంటుంది చూడండి, ఆ రకమైన భార్యాభర్తలు. అంటే ఈ 10 ఏళ్లు మనం భార్యాభర్తలుగా ఉందామని. వైట్ రేసర్స్ లో నేషన్స్ లో ఉన్నటువంటి అర్థం మాత్రమే అట్లా ఉంటుంది. కానీ అవి భార్యాభర్తలు మాట్లాడుకుంటాం మొదలెడితే ఏవైతే మాట్లాడుకుంటానని వీడు భయమో అవి మాట్లాడటం మొదలెట్టారు అనుకోండి, సాల్వ్ అవుతాయో అవ్వా. నిర్భీతిగా మాట్లాడితే సాల్వ్ అవుతాయి. కాతకేశం కొట్టుకుంటారు, దెబ్బలాడుకుంటారు. లోపల కూతురు ముండా కొడుకెళ్ళి అట్టే పెట్టుకున్న దానికన్నా కొట్టుకున్నటువంటి వాడు తొందరగా మోక్షం, ఏం పర్వాలేదు. అంతకైతే తలకాయలు ఎగరగొట్టేసుకోండి ఒకళ్ళు, ఏం నష్టం లేదు. జడ్జిల్ మళ్ళాగా అలా లోపల పెట్టి కూర్చున్నటువంటి వాళ్ళకి ఎన్ని జన్మలన్నీ అలాగా అంటే కండెమ్డ్ లైవ్స్ అంటారు, వాటిని డ్యామ్డ్ సోల్స్ అంటారు. అలా వెళ్ళిపోతూ ఉంటాయి, ఏం లాభం లేదు. అంటే ఇంటలెక్చువలైజ్ అయిపోతాయి సోల్స్. దానికి వైటలైజ్ అవడానికి మళ్ళీ చాలా కష్టం. చుట్టూ ఇంటలెక్చువల్ ఫిస్ట్ కడుతుంది. కట్టిన తర్వాత అది బద్దలవద్దు, షెల్ బద్దలవద్దు. సెటర్నియన్ షెల్ అంటారు దాన్ని థియాసఫీలో. అది బద్దలవడం చాలా కష్టం. ఒక్కొక్కప్పుడు కొన్ని జన్మలు అది బద్దలవకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది. డిగ్రీలు సంపాదిస్తూ ఉంటాం, PhD వస్తూ ఉంటుంది, ఉద్యోగం ఏదో లాయరో ప్రొఫెసరో డాక్టర్గా ఉంటూ ఉంటాం, ప్రపంచం అంతా మహానుభావుడు అని అంటూ ఉంటారు. అన్నప్పటికీ కండెమ్డ్ అండ్ డ్యామ్డ్ సోల్స్. వీడికి వీడి భార్యకి సంబంధం ఉండదు, వీడికి వీడి పిల్లలకి సంబంధం ఉండదు, వీడికి ఫ్రెండ్స్ కి సంబంధం ఉండదు, వీడికి కొలీగ్స్ కి ఇంకేముంటుంది. ప్రపంచంలో నా అనేవాడు ఉండడు, కావలసిన వాడు ఉండడు. ఏమండి, 1 గంట మరమేకల్లే పుట్టి అలాగే పెరిగి అలాగే చచ్చిపోతాడు. చివరికి కూడా చివరి దాకా ఏ సెన్స్ ఆఫ్ లోన్లీనెస్ హాంట్స్ ది హెల్ప్లెస్ రిచ్. ఒంటరితనం అనేది వాయించేస్తూ ఉంటుంది వాడిని. ఎక్కడ 10 మంది దగ్గర ఉండి ఒంటరిగానే ఉంటాడు. ఇంట్లో భార్య పిల్లల మధ్య ఉండి నా అనేవాళ్ళు ఉండరు. వాడి కర్మది. అవి అక్కడ సర్దుకోవాల్సినటువంటి. తప్పులు చేయడం అనేది పెద్ద అపరాధం కాదు. ఒకరి తప్పులో గుర్తించడం అనేది బీస్ట్లీ నేచర్. అక్కడ దీంట్లో వాష్ కావాలి. అంటే మీరు సుఖంగా ఉండాలంటే నీ తప్పులు నీకు తెలియాలి, కానీ వాడి తప్పులు నీకును, నా తప్పులు మీకు, మీ తప్పులు నాకు తెలియటం కాదన్నాడు. తెలిసినందువల్ల ఇంకా కూడా మన పశు ప్రవృత్తిలోకి వెళ్ళిపోతాం, జంతు ప్రవృత్తిలోకి వెళ్ళిపోతాం. మనం ఎంత చదువుకున్నా, ఇంగ్లీష్ చదువుకున్నా యానిమల్స్లోనే బిహేవ్ చేస్తాం. ఇది గ్రామర్ తప్పు లేకుండా రాయగలిగి మాట్లాడగలిగినా అది కూడా అన్నీ ఏం లాభం లేదు. అందుకని ఇవి ఈ స్థానాల్లో సర్దుకోవాలి అంటే అవి చేయాల్సింది. అలాగే అప్పులు ఉన్నాయనుకోండి, డబ్బు ఉందనుకోండి, ఉన్న డబ్బు అప్పులు కట్టేసేయండి, అప్పుడు ఇవి సర్దుకుంటాయి.
మీకు ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని మీద ధైర్యం లేక ఉన్న అప్పులు అలాగే ఉంచి డబ్బులు అలాగే ఉంచేస్తారు, వడ్డీ పెరుగుతూ ఉంటుంది. డబ్బులు ఎలాగో అంత స్పీడ్ గా పెరగవు కదా, చివరికి రూపాయి గణాలు వెళ్ళిపోతూ ఉంటుంది. వీడికి బుర్ర చెంబులే మిగులుతుంది, ఏం మిగిలి బుర్ర కూడా మిగలదు, వెళ్ళిపోతుంది. అప్పు 25 ఏళ్ల కింద తీర్చుంటే బాగుండు అని అనుకునేటువంటి వాడు 25 ఏళ్లు తీర్చకుండా అట్టు పెడితే ఎట్లా ఉంటుంది? ఓ 25 గంటలు మూత్ర విసర్జన చేయకుండా ఉన్నటువంటి వాడి గతి అవసరం అంతే వస్తుంది. టాక్సిక్ ఫీవర్ వస్తుంది, టాక్సిమియా డెవలప్ అవుతుంది వాడికి మెంటల్ గా. అది జరిగేది చూసారా? పోస్ట్ పోనింగ్ నేచర్. వారితో ఏదో తేల్చేస్తున్నాం మాట్లాడి, ఇవాళ కాదు రేపు చేద్దాంలే, అది అక్కడ డేంజర్ ఉంది. రేపు కాదు ఇవేళే. ఎందుకంటే వారు మీరు మనుషుల్లాగా బతకడం ఏర్పాటు చేసుకోండి. రేపు తెలుసుకుందామంటే ఇవాళకి మాత్రం పశువుల్లాగా వారితో మనం ఉందామనే అర్థం. అదొకటి. తర్వాత ఒక వ్యక్తి పరోక్షంలో ఆ వ్యక్తిని గురించినటువంటి చెడ్డ విషయాలు ఆలోచించడం కానీ మాట్లాడటం కానీ బుర్రలోంచి వెళ్లిపోవాలి. కావాలంటే వాడితో చెప్పు, ఏడిసినట్టు నువ్వు చేసిందని. ఈ రెండు లేకపోయిన వాడు సుఖపట్టానికి నోచుకోడు. వాడు ఈ రెండింటికి ఎవడైతే పిరికిగా ఫీల్ అవుతాడో జీవితంలో నపుంసకుడు వాడు సుఖపట్టానికి రాత ఉండదు. నపుంసకుడు సుఖం ఏమిటి? ప్రతివాడు లేనప్పుడు చూసి వాడి గురించి వాడి చెడ్డ విషయాలు మిగతా వాళ్ళతో మాట్లాడేవాడు. వాడు ఇంకా సుఖపడి తెచ్చేది ఉంది వాడు. ఎందుకంటే మనిషి సంగతి తెలియడానికి ఎంతసేపు పడుతుంది? వాడిని ఎవడో నమ్మడు, అలా వెళ్ళిపోతుంది. అందుకని ఈ ఫండమెంటల్ సర్దుబాటు చేసుకుంటారు కనుకనైనా. అలాగే సోపక్రమం నిరుపక్రమంచ కర్మ, ఈ రెండవది కూడా ఉపక్రమం అయిన కర్మ, ఉపక్రమము కాని కర్మ. అదేమో జాల్కూల్ ఏమన్నాడు? ది కర్మ దట్ హెస్ గెయిన్డ్ స్పీడ్ అన్నాడు. దీన్ని ఏమన్నాడు? ది కర్మ దట్ ఈస్ నాట్ ఎట్ స్టిమ్యులేటెడ్. అంటే మొలుసుట మొదలుపెట్టి మొలుస్తున్న విత్తనములను ఇంకా పొట్లలో ఉన్న విత్తనములను ఏమండి అలాగా ఈ రెండు రకాలైనటువంటి కర్మ సత్సంయమ. ఆ రెండింటి మీద సంయమం చేయటం వలన. ఎలా సంయమం చేస్తావు? కూర్చుని యోగాభ్యాసం అనే పేరుతో గదిలో ఇలా కళ్ళు మూసుకుని చేసేది కాదు. మెడిటేషన్ వల్ల అవరు. మెడిటేషన్ ఫలం ఎక్కడ? నిత్య జీవితం ఇతరులతో మనం ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనలో ఉన్నది మెడిటేషన్. కానీ ఆ కూర్చుంది అరగంట కూర్చున్నా 30 గంట కూర్చుంటే ఎక్కువ మెడిటేషన్ ఎన్నడూ కాదు. ఆ కూర్చున్నది ఏమిటంటే ఇన్స్ట్రుమెంట్ ని మీరు ట్యూన్ చేసుకునేందుకు. కెమెరా అడ్జస్ట్మెంట్స్ చేయడు, ఫోటో తీసే ముందు ఆ అడ్జస్ట్మెంట్స్ ఫోటో తీయటం. అడ్జస్ట్మెంట్స్ ఎందుకు చేస్తాడు? ఫోటో తిన్నగా తీయటానికి. అలాగే మనం కూర్చొని ధ్యానం అంటాం చూడండి, అది ఎందుకు చేస్తామంటే అది అయిన తర్వాత జీవితం కోసం. అది తెలియకుండా నేను ఇలాగా ధ్యానం చేస్తా, ఓం ధ్యానం చేస్తున్నాను, టన్ ధ్యానం చేస్తున్నాను అంటే టీఎం. వాళ్ళలో కూడా పాపం ఆ కాసేపు చేసే ధ్యానం అని పొరపాటు పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ కాదురా నాయన అని ఆయన చెబుతూనే ఉన్నాడు మహర్షి మహేష్ యోగి. ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు చేసేది ధ్యానం కాదు, అందులో మిమ్మల్ని లైన్లోకి పెట్టడం కోసం అని చెప్పి ఆ తలకాయ బొమ్మలు, పూర్య బొమ్మలు ఎన్నో సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ బట్ ఇన్ వెయిన్, ఇట్లాగే అయిపోతాం ఆయన చేసినటువంటి ప్రయత్నాలన్నీ. అది అందుకని సోపక్రమం నిరుపక్రమం కర్మ సత్సంయమ. ఆ రెండింటినీ సంయమం చేయటం వలన, అంటే ఇతరులతో సంబంధమునందు యోగాభ్యాసం చేయటం వలన, ఇతరులతో ధారణ ధ్యాన సమాధులు చేయటం వలన, మీరు ఇష్టమైన వాళ్ళు వచ్చినప్పుడు, ఇష్టం రాని వాళ్ళు కాని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఎందు ధారణ ధ్యాన సమాధులు చేయటం వలన, పొరుగురు నుంచి 6 నెలల తర్వాత పురిటికెళ్లి భార్య వస్తూ ఉందనుకోండి, రైలు స్టేషన్ దగ్గరికి వెళ్ళారు. రైలు ఆగంగానే నేను గురించి ప్రపంచంలో దుష్ప్రచారం చేసుకున్నవాడు రైలు దిగాడు, చూసావు. ఆ రెండింటి యందు కూడా నీ మనస్సు సమానంగా ఉన్నదే లేదా? ఉంటే సోపక్రమము నిరుపక్రమము అయినటువంటి కర్మ పని చేస్తుంది, సరైన పద్ధతిలో సర్దుకుంటుంది. లేకపోతే సర్దుకునేదేం లేదు నాయనా. ఎందుకంటే
దుష్ప్రచారం వాడు గాని చేస్తుంది, నువ్వు కాదు కదా. వాడిని చూస్తే నీ బుర్ర ఎందుకు వేడెక్కాలి? అన్లెస్ యు ఆర్ ఎ బ్లడ్ ప్రెషర్ పేషెంట్, హైపర్ టెన్షన్ పేషెంట్. నిన్ను గురించి వాడు దుష్ప్రచారం చేస్తుంటే అబ్బా అదిగో అన్నావు, అదిగో అన్నావు అంటే నువ్వు అదిగో అనే రోగం నీ దగ్గర ఉంది, ప్రచారం చేసే రోగం వాడి దగ్గర ఉంది. ప్రచారం చేసే రోగం వాడి దగ్గర ఉన్నంత మాత్రాన ఉలిక్కిపడే రోగం నీ దగ్గర ఉండి తీరవలేనా? అక్కడ మనకు కావాల్సింది అంటే వాడు పూలను నువ్వే చెబుతున్నావు, నువ్వు కూడా అయి తీరవలేనా? కంపల్సరీయా? తప్పదా? తప్పదైతే అవు, నీ ఇష్టం. అది వాడు చూస్తుంది. తెల్లవారులు నిద్రపట్టలేదు వాడు అన్నాడు. వాడు అని వెళ్లి భోంచేసి పడుకున్నాడు, నువ్వు తెల్లవారులు నిద్రపోలేదు. ఎవడు గ్రేటర్ పూలు? తెలిపోతాను. వాడు పూలు అన్నాడు, భోంచేసాడు, వెళ్లి పడుకున్నాడు. ఇప్పుడు పూలు అన్నాడు అని తెల్లవారులు మాట్లాడుతూ కూర్చున్నాడు దాంతో తను. కనుక ఇట్ ఈస్ ప్రూవ్డ్ బై మార్నింగ్ దట్ హీఈస్ ఏ డెఫినెట్ ఫూల్. లేకపోతే వాడు అన్నాడని మీరు నిద్రపోగొట్టుకుంటాడు ఆ పూలు కాకపోతే. అది కనుక అట్లాంటిది కర్మని సత్సంయమ, దాన్ని సంయమం చేయటం వల్ల అపరాంత జ్ఞానం. అపరం అంటే ఏంటంటే ఇటు పైన అనేదానికి అంతం అంటే అయిపోవటం. అంటే ఈ శరీరం ఎప్పుడు అయిపోతుందో దాని తాలూకు జ్ఞానం వాడికి తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? శరీరం ఆగిపోతుంది అన్న దాని మీద డెత్ సెన్సిటివ్ గా లేనటువంటి వాడికి, ఎంత చదువుకున్నటువంటి వాడు కూడా చదువుకి దీనికి సంబంధం లేదు. మనం ఎప్పుడు పోతామో తెలిస్తే అంతకు ముందే పోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంచేత ఎప్పుడు పోతామో ఎవడికి తెలియదు. వీడికి ఒకరికి తెలుస్తుంది. ఫిలాసఫీ చదువుకుని కూడా ఉండొచ్చు, వాడు కెమిస్ట్రీ చదువుకుని ఉండొచ్చు, మెడిసిన్ చదువుకుని ఉండొచ్చు, అడ్వాన్స్డ్గా సర్జరీ చదువుకుని ఉండొచ్చు, లా చదువుకుని ఉండొచ్చు. మీకు 49 సంవత్సరాలే ఆయుర్దాయం అంటే జాతకం గాడు అన్నాడు అనుకోండి, అది లోపల అలా తింటూ ఉంటుంది, పురుగు తిన్నట్టు తింటూ ఉంటుంది. వీడు ఇంత చదువు తగిలేసినట్టు పొయ్యిలో పోసినట్టే పిచ్చిముండ కొడుకు. వాడెవరు చెప్పడానికి వీడు ఆయుర్దాయాన్ని గురించి అన్న సంగతి లేదు. వాడు జాతకం చూసి చెప్పాట. వీడి జాతకం వీడికే తెలియాల్సింది ఇంకోటికా? ఇంత లాయరు ఏం కామన్ సెన్స్ ఉన్నట్లు, ఇంత డాక్టరు ఏం కామన్ సెన్స్ ఉన్నట్లు, ఇంత ఐఏఎస్ ఆఫీసరు ఏం కామన్ సెన్స్ ఉన్నట్లు, ఇంత ఫిలాసఫర్ ఏం కామన్ సెన్స్ ఉన్నట్లు. అంతే కదా? అయితే ఆ 49వ సంవత్సరం పోకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్ అని అడుగుతాడు. అంత స్టూపిడ్ అయిన వాడు, అంతకంటే ఎక్కువ స్టూపిడ్ అవడం వెంటనే అవుతాడు. అంటే వాడు వెంటనే చెబుతాడు అనమాట. దానికి 40 రోజుల ప్రక్రియ ఉందండి. రోజు ఒక్కింటికి 15 రూపాయల చొప్పున ఎట్లా అయిపోతాడు. అడిగితే చెప్పని వాళ్ళు ఎవరు? మరి ఇవన్నీ నమ్మిన వాడు నమ్మడు. ఐఏఎస్ ఆఫీసర్స్ ఎరుగుతున్నాం 40 రోజులు చేయించుకున్నాడు. అది అయిన తర్వాత వాడు మళ్ళీ దెబ్బ తగిలిందండి అన్నాడు. 3 నెలలు ఆగి వాడే వచ్చి ఏదో చేసినవాడు, బాగు చేసినవాడు. ఇంక 3 నెలలకు వస్తూ ఉంటాడు స్కావెంజర్. ఇదే బాగు చేసినవాడు. ఏమిటంటే అలా జరిగిపోయినట్టే 60 ఏళ్ళు బతుకుండేవాడు నేను చేసినటువంటి శాంతికి వాడు ఎవడో మేము చేతపడి చేశాడండి, ఇప్పుడు మళ్ళీ దాన్ని తిరగదీయాలన్నాడు. కొంచెం మన దగ్గర వీక్నెస్ కనిపిస్తే అవతలవాడు పుండు మీద కాకితే అన్నట్టు తన్నడా? వెన్ వీఆర్ ఇనఫ్ ఫూల్స్ దేర్ విల్ బి మోర్ బెటర్ సైకాలజిస్ట్ హూ ఫూల్ అస్ మోర్. తప్పకుండా ఉంటారు పైన. దానికి ఏముంది? ఇంత చదువుకుని మనం ఫూల్ అయ్యాలంటే ఐఏఎస్ ఆఫీసర్ని హైదరాబాద్ లో చెలగాట్లాడించేసాడు, 18,000 తినేశాడు. వాళ్ళు మనం పరిపాలిస్తున్నారు. జిల్లాకి వాళ్ళ అధికారులు ఆ గడ్డ మీద ఒకటి తీసి పొట్లం కట్టి అది పట్టుకో ఎగురుతుంది. ఎగిరింది ఇంతే. అంటే అది ఎట్లా ఎగురుతుందో తెలియని వాడు ఐఏఎస్ ఆఫీసర్ ఏమిటి? ఐఏఎస్ స్టాండర్డ్స్ పెట్టిన వాళ్ళు అనాలి, వీళ్ళని కదా అనాల్సింది. కామన్ సెన్స్ లేకుండా మిగతా అన్ని నేర్పినటువంటి పిచ్చి మూడో కొడుకులు దాన్ని ఐఏఎస్ అంటే ఎట్లా? ముందు కామన్ సెన్స్ క్లాసులు పెట్టాలి, పెట్టి మనిషిగా బతకటం. లేకపోతే ఎంత చదువుకున్నా టుప్పుగా కొట్టిస్తాడు మనిషి. జంతువుగా బతకాలి. ఒంటికాలతో బతికి, మోకాలతో నడిచి, మోచేతులతో పాకి ఇవి చేయిస్తారు. ఎంతో మంది ఎరుగుతున్నాం, మినిస్టర్లని, ఐఏఎస్ ఆఫీసర్లని వీళ్ళ చేత చేయించుకుంటూ, వాళ్ళు బాగు చేస్తూ ఉంటారు, వీళ్ళు బాగు చేయించుకుంటూ ఉంటారు. చేత ఎవరన్నా చేతపడి నాకు చేయండి. ఇక్కడ ఈ విజయనగరం తాలూకా
బొబ్బిలి ఇక్కడంతా ఉన్నారు చేసేవాళ్ళు అంటారు. ఉన్నట్లయితే పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఏడుస్తున్నారా ఈ వెధవలంతా? పాకిస్తాన్ వాళ్ళకి చేయలేరా? లేదా చైనా ఇంట్రూషన్ జరిగినప్పుడు ఏడుస్తున్నారా? అని చేత వాళ్ళు రాలగొట్టండి ఎవడన్నా చేతబడి చేస్తాడంటే. ఇదే చేతబడేనండి. మళ్ళీ అనకుండా ఎక్కడ వాడు అన్నదానికి మీరు భయపడటం పేరే చేతబడి. వెంటనే జనం వస్తుంది, వాడు ఏం చేయక్కర్లేదు. ఒక్కొక్కప్పుడు ఏం చేస్తారంటే పాయిజన్ కలిపినటువంటి పండో ఫలమో తినేదో తాగేదో ఇస్తారు. జాగ్రత్తగా ఉండాలి. అంటే దుష్టుడు చేసేటువంటి దాన్ని చేతబడి దానివల్ల నేను ప్రయోగం చేశాను వాడు పోయాడని చెబుతాడు. అంతకు తప్ప ఇంకేమీ లేవు. కనుక ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇది అభ్యాసం చేసేవాడికి, యోగాభ్యాసం చేసుకునేటువంటి వాడికి మనకి ఏదన్నా కొంచెం డబ్బు చేస్తే ఎవడన్నా ఏమైనా చేసేయడము వాడి చేత ప్రతి 3 నెలలకి బాగు చేయించుకునేటువంటి గడిది కొడుకు కాస్త జ్వరం రాగానే ఎవడన్నా ఏమైనా చేసేయడం మనకి. కొబ్బరికాయ బతి పెట్టేయడం, కొబ్బరికాయ బతి పెడితే కొబ్బరికాయ కొడుతుంది కానీ వీడికేం రోగం? కామన్ సెన్స్ లేదా? వీడికి కొబ్బరికాయకి ఏం సంబంధం? ఆ కుళ్ళిన కొబ్బరికాయ అంత ఖరీదు అనమాట వీడి తలకాయ, ఏదో తలకాయ వీడును. అందుకని అవన్నీ వెళ్ళిపోయి అపరాంతం అంటే ఏమిటి, ఎంతవరకు ఈ శరీరం ఉంటుందో స్పష్టంగా వాడికి తెలుస్తుంది. తెలిస్తే తెలియకముందు ఎంత సరదాగా ఉంటాడో తెలిసాక కూడా అంతే ఉంటాడు, ఏం తేడా ఉండదు. అలా అయితేనే తెలుస్తుంది, లేకపోతే కనుక్కున్నా తెలియదు. జాతకాల్లో చెబుతామని చెప్పినటువంటి వాళ్ళకి ఒక నమస్కారం, జూటా కబుర్లు ఎవడికి ఆయుర్దాయం తెలియటం అనేది జూటా జూటా జూటా. ఈ రోజు వరకు ఎవడాయుర్దాయం ఎవడికి తెలియలేదు. అయితే జ్యోతిష్ శాస్త్రంలో చదువుతున్న ఆయుర్దాయం ఏమిటి? వాళ్ళే ఇచ్చారు. శాస్త్రంలో మనం జాగ్రత్తగా చదువుకోవాలి. మనం గుడ్డివాళ్ళం కానీ శాస్త్రకారులు ఏం తక్కువ ఇవ్వలేదు. ఇది ఆ గ్రహములు ఇచ్చేటువంటి ఆయుర్దాయాన్ని ఆయన అన్నాడు. రవి ఎంత ఇస్తాడు, చంద్రుడు ఎంత ఇస్తాడు, సూర్యుడు ఎంత ఇస్తాడు, ఇట్లా వరుసన ఇచ్చి లగ్న ఆయుర్దాయం, లగ్నం ఎంత ఇస్తుంది, ఇవన్నీ చెప్పారు. అన్ని చెప్పాక ఆయుర్దాయం మొత్తం హరణభరణాలని కష్టం క్యాల్కులేషన్స్ ఇచ్చాడు. 12వ ఇంట్లో కానీ క్రూరగ్రహం ఉంటే దాని ఆయుర్దాయం అంతా వెళ్ళిపోతుంది, శుభగ్రహం ఉంటే సగం వెళ్ళిపోతుంది, ఇట్లా చెప్పాడు. చక్రపాత హరణం అని చెప్పి ఇవన్నీ చెప్పి అటుగట్టి ఇటుగట్టి ఇటుగట్టి చివరికి ఆయుర్దాయం ఎంతో వస్తుంది. 79 సంవత్సరాల 7 నెలల 23 రోజుల ఇన్ని ఘడియాలు ఇన్ని ఘడియాలు వేస్ట్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అన్ని ఇచ్చి చివరికి అరిష్టాధ్యాయం అని ఒకటి ఇచ్చాడు. ఇదిగో జ్ఞానం అరిష్టేభ్యో వా, అరిష్టముల జ్ఞానం కూడా తెలుస్తుంది అన్నాడు. అరిష్టములంటే ఏమిటి? వెడుతున్నాడు, పిడుగుపడ్డది. నువ్వు జాతకంలో క్యాలిక్యులేట్ చేసిన ఆయుర్దాయానికి ఇది సంబంధించింది కాదు, ఇది మధ్యలో కొట్టేస్తున్నాడు. లేకపోతే అక్కడేమో గ్రహంతో ఆయుర్దాయం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, 72 సంవత్సరాలు వచ్చిందా. ఇక్కడ ఏం చెబుతాడు? ఎంత వయసులు అంటే దశమ స్థానంలో కుజుడు ఉంది, చతుర్థ స్థానంలో శని ఉంది, అదే సరిగ్గా డిగ్రీలో లగ్నం మీద కేతువు కనుక ఉంటే వీడు వెడుతూ ఉంటే నిత్యం పిడుగుబడి చేస్తాడన్నాడు. ఏ దశలో అంటే వీడి దశలో, వీడి అంతర్దశలో కానీ వీడి దశలో వాడంత. దీనికి 72 సంవత్సరాలకి కలవదు. వాళ్ళు జాగ్రత్తగా చెప్పారు. గ్రహాలు చెప్పేటువంటి ఆయుర్దాయం నాయన వీడికి సగటుగా పూర్వజన్మలో వీడు చేసుకున్నటువంటి పుణ్యం చేత ఎలాంటి తల్లిదండ్రుల శరీరానికి పుట్టాడు, ఎంత పుష్టి ఉంటుంది, అలా నేచురల్ గా సహజంగా ఆచారకాండతో బతికితే ఎన్ని సంవత్సరాలు బతుకుతాడో తెలియజేస్తుంది. ఆచారకాండతోనో గోచారకాండతోనో మనం బతుకుతున్నాం. తెల్లారు లేస్తే మనం తాగేటువంటి కాఫీలు, మనం కాల్చేటువంటి చుట్టలు, సిగరెట్లు, మనం వేసుకునేటువంటి ఒక్క పలుకులు, ఇవన్నీ కూడా ఆచారకాండేనా? నానా క్యాఫ్టీరియాస్ లోనూ వాడేసేటువంటి ఆయిల్స్ తో మనం తింటూ ఉన్నవి అధ్వాన్న భోజనం అంటారు చూడండి. రోడ్డు మీద నుంచి అధ్వం మీద అన్నం, అధ్వాన్నం అంటే ఆ పొట్ల ఇలా చేత్తో పట్టుకుని తింటూ ఉంటాడు, పైనుంచి గద్దదానికి ఎడుతూ ఉంటుంది ఒక కొమ్మటి ప్లాట్ఫారం మీద. ఇట్లాంటి అన్నాలు తినటువంటివన్నీ ఆయుర్దాయం తగ్గిపోతాయి, శరీరాన్ని తగ్గిస్తుంది. ఓ రాత్రి నిద్ర వెళ్తూనే ఉన్నావు, రైల్లో నుంచుని ఉన్నావు, ఆయుర్దాయం తగ్గుతుందా తగ్గదా? శరీరం మీద ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా? ఇవన్నీ కలిసి
నిరుపక్రమ కర్మ, సోపక్రమ కర్మ మొత్తం టోటల్. అది ఎక్కడి దాకా తీసుకొస్తున్నాయో నీకు యోగాభ్యాసం చేస్తే తెలుస్తుంది అన్నాడు. ఏ రోజు దాకా ఈ శరీరం ఉంటుందో అది తెలిసి ఇంకా అరిష్టం ఆ రోజు దాకా ఉంటాం కాకుండా ఇవాళ రైలుకి బయలుదేరుతున్నారు అనుకోండి. కొన్ని వేళ మానేయండిరా, రైలు ట్రైన్ కొలిషన్ అయిపోయింది, 3 బోగీలు గుంపులు అయిపోయినాయి, 100 మంది చచ్చారన్నారు. అలాంటి అరిష్ట జ్ఞానం అంటే వాడికి ఎందుకు ఆగమన్నాడో తెలియదు. ప్రయాణం చేస్తూ ఉంటే ఆగమంటాడు, ఇవాళ మానేసి ఆయన అంటాడు. వారికేం తెలుసు, మనకి మన బిజినెస్ కదా మంది. వారేదో గురువు గారు బొట్టెట్టించుకుందామని వారి దగ్గరికి వెళ్ళాము, వారికి బిజినెస్ ఏం తెలుసు గురువు గారికి అని అనుకుంటూ వెళ్ళిపోతాం. వారికి తెలియదు ఎందుకు వద్దన్నాడు. వారి ద్వారా వద్దని అనిపించింది. దాని పేరు అరిష్టేభ్యో. అరిష్టముల ద్వారా కూడా జ్ఞానం. జ్ఞానం అంటే వీడి మనసు తెలియక్కర్లే, వాడి ద్వారా అనిపిస్తుంది. వీడి రోజు చెప్పాను మాట కథ. హైదరాబాద్ లో బెజవాడలో సినిమా తీసుకెళ్ళడానికి వస్తున్నాడు ఒక హాల్ ప్రొపరేటర్. గంట నెక్స్ట్ ట్రైన్కి అయితే ఇంకోడు తీసుకెళ్లిపోతాడు ఆ సినిమాని. బెజవాడలో ఉన్నారు ప్రొడ్యూసర్, దాని డిస్ట్రిబ్యూటర్స్. వెళుతూ గురువు గారి దగ్గరికి వెళ్ళి వెళదాం, పెద్ద సక్సెస్ గాలా ఓపెనింగ్ కోసం అని చెప్పి ఈ సినిమాకి వెళ్తున్నాం. గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. బండికి ఇంకా 6 నిమిషాల టైం ఉంది. కారు మీద వెళ్ళాడు. గురువు గారు జపాన్ లో ఉన్నారన్నారు. చూడకుండా వెళ్తామా చూసి వెళ్తామని. 5 నిమిషాలే టైం ఉంది. గురువు గారు జపాన్ లో కూర్చున్నారు. సరే లేచేటప్పటికే 1.5 నిమిషం టైం ఉంది ట్రైన్కి. ఇంకా గురుగారు లేచి కళ్ళు తెరిచి ఏం నాయన అంటే ఇట్లా వెళ్తున్నా, మీరు వేస్తానండి ఎడతాను అన్నాడు. ఇంకా అంటే బండి చూపించారు రేపు పొద్దునండి. అలా కాదు సార్, ఇది కొత్త పిక్చర్, పర్వాలేదు రేపు పొద్దునండి. ఈ పూట వెళ్ళాలి సార్, రేపు పొద్దున వెళ్ళి అన్నాడు ఆయన. 4 బొట్లు పెట్టించాడు. దండం పెట్టేసి వస్తాను సార్ నేను వెళ్ళిపోయాడు. బొట్టు పెట్టించుకున్నాను. వెడితే బండి తప్పింది. సికింద్రాబాద్ స్టేషన్ కారు వేసుకుని వెంటబడ్డాడు. వెంటబడ్డాకని యాదగిరి, పొంగిరి ఇట్లా వరసను కొడుతూ వెళుతున్నాడు. పెడుతూ ఉంటే మధ్యనేమో లెవెల్ క్రాసింగ్లు వేసేయడం, బండి తప్పిపోవడం. చిట్ట చివరికి ఇది జనగాం స్టేషన్ దగ్గర బండి వీడి ఎక్కలేదు, వీడికి అందలేదు. జనగాం వంతెన ఉన్నది, ఒక ఏరు ఉన్నది. ఆ వంతెనలోంచి ఏట్లోకి రైలు అంతా పడిపోయింది. మీకు గుర్తుందనుకుంటాను, ఎప్పుడో 12-16 సంవత్సరాల కిందట. ఆ బండిలో వీడు ఎక్కలేదు. అప్పుడు గుండె జరుచుకుని వెను జరుచుకుని ఆయనకి తెలుసునా, ఆయనకి తెలుసుగానే ఆయన మైండ్కి తెలియదు. అది ఎవరికైనా అంతే, అది తెలుసుకోవాలి మనం. కనుక అరిష్టోవా జ్ఞానం, అరిష్టములో నుండి జ్ఞానం కూడా తెలుస్తుంది. ఎవరికి తనకేనా, నాకాయుష్యం నాకారోగ్యం కాదు యోగాభ్యాసం చేసిన వాడికి. అరిష్టములు ఎవరికి, ఎవడన్నా ఎదురకుండా వచ్చేటికి తెలుస్తుంది వాడి గురించి. మాకు ఒంగోలులో ఒక ఆయుర్వేదం డాక్టర్ గారు ఉండేవారు. మా చిన్నప్పుడు చిలకపాటి ఆచార్య గారని చాలా పెద్దవారు. ఆయన వాకిట్లో కూర్చుని పేషెంట్స్ ని చూస్తూ ఉండగా గోడ అడ్డం ఉంది, వెనక తోటకూర పట్ట నిండా తీసుకొచ్చాడు. వాడు అమ్ముతున్నాడు. అమ్ముతుంటే ఈయన వాడి గొంతు విన్నాడు. ఆగండి అని పేషెంట్స్ నాపి వెనక్కి వెళ్లి, ఈ తట్టడి తోటకూర ఎంతకి ఇస్తామని అడిగాడు. అంటే ఎందుకు అడిగారంటే మందుకన్నాడు. ఏదో వాడు ఏదో చెప్పాడు. వాడు చెప్తే అక్కడ పోసి ఏమన్నాడు, డబ్బులు ఇచ్చేసి నువ్వు ఇంటికి సూటిగా వెళ్ళిపో అన్నాడు. వాడు ఇంటికి సూటిగా వెళ్ళిపోయాడు. వెళ్ళంగానే భార్య పిల్లలతో చెప్పాడు, వీడు ఇంకో 1.5 గంటలో చనిపోతాడని. సరిగ్గా వాడు 1.5 గంటలో చనిపోయాడు. వాడి దృష్టిలో ఏ డబ్బు లేదని వాడు అనుకుంటున్నాడు. తిరుగుతున్నామని, రోజు అమ్ముకుంటున్నామని. మరి తెలుస్తుంది. కనుక ఈ సంయమం చేస్తే, అంటే విశ్వాస నిశ్వాసాల మీద సంయమం, గుండె కొట్టుకుంటున్న మీద సంయమం, తర్వాత నిత్య దినచర్య మీద సంయమం చేసి, ఈ జరుగుతున్నటువంటి సన్నివేశాలకి కర్మకి ఉన్న సంబంధం మీద సంయమం చేస్తే మనస్సును
వస్తున్నది ప్రతిదీని మన పూర్వకర్మ చేత జరుగుతున్నటువంటివిగా తెలుసుకోవాలి. చుట్టూ ఉన్నటువంటి జనం అంతా కూడా ఇంతమంది ఎందుకు కూర్చున్నారు ఇక్కడ చుట్టూ అంటే మన పూర్వకర్మ వశం చేత, మనకి వాళ్ళకి సంబంధం ఉండటం చేత కూర్చున్నారు. కానీ మనం మునగాళ్ళం కాబట్టి కూర్చోలేదు, అది తెలుసుకోవాలి. అలాగ పూర్వకర్మ వశం అనేటువంటి సంగతి తెలుసుకుని చేస్తే దాని మీద సంయమం చేయటం వల్ల అపరాంత జ్ఞానం అంటే శరీరం అంతం అయ్యేటువంటి జ్ఞానం, అలాగే అరిష్టేభ్య జ్ఞానం వా అరిష్టముల నుండి అంటే ఆపదల నుండి వచ్చేటువంటి జ్ఞానము కూడాను అన్నాడు. అంటే అపమృత్యువులు అంటారు వీటిని, వాటిల నుండి వచ్చే జ్ఞానం ఈ రెండు కూడా తెలుస్తాయి. ఇలాంటి వాళ్ళకి చెప్పిన ప్రాక్టీసే ఛాయాపురుష దర్శనం అని చెప్పారు పెద్దలు. రాత్రిపూట విశాలంగా ఉన్నటువంటి చోటుకి వెళ్లి, సిటీల్లో విశాలంగా ఉండదు కనుక డాబా ఉంటే డాబా మీదకి వెళ్లి వెన్నెల రాత్రులు కాకుండా చూసుకుని, మబ్బు లేకుండా చూసుకుని ఒక దీపం పెట్టుకోండి, టార్చ్ లైట్ ఇది తిరిగి నుంచుని మీ కీనీడ మీరు చూడండి. దాని వంక చూసి కళ్ళు మూసుకుని ఇలా తల ఎత్తి ఆకాశంలో కళ్ళు తెరవండి. మీరు పెద్ద కీనీడ కనిపిస్తుంది అక్కడ కళ్ళ మీద భ్రాంతి. ఆ కనిపించే దాంట్లో ఏ ఏ భాగాలు ఎలా వంకర్లు తిరిగి ఉన్నా, ఏ లోపాలు ఉన్నా, పెద్దవిగా ఉన్నా చిన్నవిగా ఉన్నా, మీకేం జరగబోతుందో, శరీరానికి ఆరోగ్యం అనారోగ్యం రాబోతుందో మొదలైనవన్నీ కనిపిస్తాయి. అయిపోయింది మన ఆయుర్దాయం అన్నటువంటి రోజున ఏం తెలుస్తుంది తెలిసిన, అలా చూస్తే శరీరం అంతా కనిపిస్తుంది, తలకాయ కనిపించదు అక్కడ. ఇది ఛాయాపురుష దర్శనం అని పెద్ద శాస్త్రం. అందరికీ పనిచేయదు, ఇది ఈ అభ్యాసం చేసిన వాళ్ళకే పనిచేస్తుంది. ఎందుకంటే మన ప్రతి వాళ్ళకి డెత్ను గురించి బుర్రలో పుట్టడని వ్యవహార ఐడియాస్ ఉంటాయి కదా. ఎంత ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళమైనా, ఎంత యూనివర్సిటీలో స్టడీ చేసిన వాళ్ళమైనా డెత్ అనేటప్పుడు సొంత డెత్ అందులో అనేటప్పుడు డెత్ కండిషన్ ఉంటాయి కదా. అంచేత ఆ దృష్టితో చూస్తాం కనుక తప్పుతుంది, రైట్ కాదు వీళ్ళ కోసం చెప్పబడిన శాస్త్రాలు. ఇది 23వ సూత్రాలు. అంటే సత్య భూమి వినియోగ అన్నాడు కదా, ఆయా లోకముల యందు వినియోగం చెబుతున్నాడు అనమాట. ఒక్కోటి మీరు కావాలంటే వాడుకోవచ్చు, కానీ పెద్ద మంచిది కాదు వాడటం అన్నాడు. తర్వాత సూత్రం 24 కదా, మైత్రి ఆదిషు బలాన్ని అనేది తర్వాత సూత్రం. మైత్రి ఆదిషు ఉపకరం బలాన్ని అనేది ఉపకరం. అంటే మైత్రి మొదలగు వాణి యందు మైత్రి ఆదిషు అంటే బలాన్ని అంటే బలము మొదలగునవి మీకు సంక్రమిస్తాయండో అన్నాడు. ఎలాగూ అవతల వాళ్ళు మంచివాడు అన్నాడు. మీలో ఉన్నది ఏం పని చేయాలి మొట్టమొదటి సూత్రంలో చెప్పాడు. మొట్టమొదటి అధ్యాయంలో మైత్రి పని చేయాలి. చెడ్డవాడు అన్నాడు. మీలో ఉన్నటువంటి ఏ లక్షణం పని చేయాలి? ఉదాసీనత. అంటే వాడి చెడ్డ లక్షణాలతో మనకేం పని అనేటువంటిది పనిచేసే కామన్ సెన్స్ మనకు ఉంటే మనం చదువుకున్నట్టు, లేకపోతే ఇంగ్లీష్ చదువుకున్నా లాభం లేదు. సంస్కృతంలో శాస్త్రాలను చదువుకున్న పనికిరాదు. ఉదాసీనత. అలాగే అవతల వాడు శ్లోకం ఉంది అనుకోండి, మీరు దేంతో లింక్ చేయాలి? కరుణతో లింక్ చేయాలి. ఇలా చెప్పాడు కొన్ని. అంటే రాంగ్ కనెక్షన్స్ లేకుండా ఉండేవి చెప్పాడు. ఇప్పుడు వాటి యందు మీరు గనక ఈ సంయమం చేస్తే మంచి ఆరోగ్యంగా బలంగా ఉన్నటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, వాడితో మీరు మైత్రీ భావం చేసి వాడు వెళ్లిన తర్వాత కూడా మీరు వాడి బలం దాన్ని గురించి మీరు సంయమం చేసినట్లయితే క్రమంగా ఆ రోజుకి వాడికి ఉన్నటువంటి బలంలాగా మీకు బలం పెరుగుతుంది. ఏడాది 2 ఏళ్ల కన్నా చూసారా. అలాగే వాడి మానసికమైనటువంటి అతీత ప్రజ్ఞలు ఉన్నాయనుకోండి, ఆ ప్రజ్ఞలు సామాన్యంగా ఒకటి నుంచి ఒకటికి ఎందుకు రావో తెలిసిన ప్రపంచంలో
వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే వాడికి ఉన్నాయంటే ఏడిచాడు అనిపిస్తుంది. అనేటివి దానికి దీనికి మధ్యన అక్కడి నుంచి ఇక్కడికి చచ్చినా రావు. ఇంకా వాడికి అట్లాంటి ప్రజ్ఞలు ఉన్నాయంటే ఏడిచాడు అనిపిస్తుంది వెంటనే. అనేటప్పటికి ఏమైంది, నీటి చుక్క దిగదు. వాటర్ ప్రూఫ్, బ్రెయిన్ ప్రూఫ్, మైండ్ ప్రూఫ్, గుడ్నెస్ ప్రూఫ్, ఇంకేముంది అయిపోయాయి. అది లేకుండా ఉంటే వాడితో మీరు స్నేహం చేసినటువంటి కొద్ది కాలంలో మీ టెంపర్మెంట్ లో ఉన్నటువంటి అబ్నార్మాలిటీస్ అడ్జస్ట్ అవుతాయి. మనలో ఏవేవైతే సర్దుకోవాలో, ప్రపంచంలో మనం ఎవరెవరితో అయితే మైత్రి మొదలైనవి చూస్తున్నామో వాళ్ళ వల్ల రెసిప్రోకాలిటీస్ అనేటువంటి ఏర్పడి లా ఆఫ్ కాంపెన్సేషన్ అనేటువంటి దాని ప్రకారం సప్లిమెంటరీ వాల్యూస్ వర్కౌట్ అవుతాయండో. ఈ పరిపూర్ణత క్రమంగా ప్రపంచంలో మీరు ఎరుగున్నటువంటి ప్రతి ఒక్కడి వల్ల కూడా మీకు పరిపూర్ణత దయచేయబడును. ఎందుకంటే అన్ని రూపాల్లో ఉన్నవాడు ఒకే దైవం కనుక. ఇలా అప్లై చేసుకోండి. అంటే ఇందులో ఎంత వాల్యూబుల్ గా అప్లై చేసుకుంటారన్నది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుందన్నాడు. మళ్ళీ అది చిల్లర విషయాలకు అప్లై చేసుకుంటాడా, లేదా లాటరీ టికెట్ ఏ నెంబర్ వస్తుందా అని అప్లై చేసుకుంటాడా, ఒక విధంగా తుక్కు అయితే తుక్కు మన శరీరాలే అప్లై చేస్తాడు. లాటరీ టికెట్ అది రాను వస్తుంది, ఆ లాటరీ డిజాల్వ్ చేయని చేస్తారు. అది లేదు కంటారు ఇక్కడ.